నమస్తే, వెల్కమ్ టు సర్సీ టీవీ. బయటపడ్డ కొత్త కోణం. కలెక్టర్ సహా వచ్చిన అధికారులను చంపేయాలి అనుకున్నారా? ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన కలెక్టర్ తో పాటు అడిషనల్ కలెక్టర్, ఇతర ప్రభుత్వ అధికారులపై దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. నవంబర్ 11న వికారాబాద్ జిల్లా లగచర్లలో జరిగిన దాడి ఘటన వెనుక కుట్ర కోణం బయటపడింది. ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన కలెక్టర్ తో పాటు అడిషనల్ కలెక్టర్, ఇతర ప్రభుత్వ అధికారులపై దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. అయితే ఈ దాడికి సంబంధించిన విషయాలు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. రిమాండ్ రిపోర్టులో పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 11న వికారాబాద్ జిల్లాలో ప్రజాప్రతి సేకరణ కోసం కలెక్టర్ తో పాటు ఉన్నతాధికారులు జిల్లా హెడ్ క్వార్టర్స్ కు చేరుకున్నారు. అయితే ముందు రోజు రాత్రి అధికారులు అందరూ ప్రజాభిప్రాయ సేకరణ కోసం వస్తున్నారు అని తెలుసుకున్న పలువురు వ్యక్తులు అధికారులను చంపేయాలి అని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఈ దాడిలో మొత్తం 46 మంది పాల్గొన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. వీరిలో 16 మందిని ఇప్పటికే పోలీసులు అరెస్టు చేయగా మిగతా 30 మంది పరారీలో ఉన్నట్లు తెలిపారు. వీరిలో ప్రధాన నిందితుడుగా పట్నం నరేందర్ రెడ్డి అనుచరుడు సురేష్ ఉన్నారు. అయితే ప్రస్తుతం సురేష్ తో పాటు మరికొంతమంది పరారీలో ఉన్నట్లు పోలీసులు కోర్టుకు తెలిపారు. వీరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరోవైపు దాడికి పాల్పడ్డ వ్యక్తులను పోలీసులు గుర్తించారు. వీరిపై అటెంప్ట్ మర్డర్ కేసుతో పాటు మొత్తం 8 సెక్షన్ల కింద కేసులలో నమోదు చేశారు. పక్కా ప్లాన్ ప్రకారమే ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చే అధికారులపై దాడులు చేసి విధ్వంసం సృష్టించాలి అని కుట్ర పన్నారు. ఇందులో భాగంగానే వికారాబాద్ లో కాకుండా లగచర్లకు వచ్చి రైతులతో మాట్లాడాలి అని ప్లాన్ చేశారు. ఇందులో భాగంగానే లగచర్ల నుండి సురేష్ ను వికారాబాద్ కు పంపించారు. వికారాబాద్ లో ఉన్న కలెక్టర్ తో పాటు మిగతా అధికారులను లగచర్ల వచ్చేలాగా సురేష్ ప్రేరేపించాడు. లగచర్ల చేరుకోగానే కలెక్టర్ తో పాటు మిగతా అధికారులపై ఒక్కసారిగా మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. అధికారులపై దాడితో పాటు అధికారులు ప్రయాణిస్తున్న వాహనాలను రాళ్లతో ధ్వంసం చేశారు. ఈ మొత్తం ఘటనపై వికారాబాద్ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బొమ్మరాజుపేట పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిలో సురేష్ ను A1 గా పోలీసులు చేర్చారు. మిగతా నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలిస్తున్నారు. మొత్తం 30 మంది అసలు నిందితులు ఇంకా పరారీలో ఉన్నట్లు రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి హైదరాబాద్ రేంజ్ ఐజీ సత్యనారాయణ ఆధ్వర్యంలో సమగ్ర విచారణ కొనసాగుతోంది.